హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి లాగు. ఈరోజు వచ్చేసి ఫ్రెండ్స్ గుంట పునుగులు ప్లేట్ వచ్చేసి 20 రూపాయలు. అరిటాకులో గుంట పునుగులు వేసి ఇస్తారు. చాలా ఆరోగ్యం, చాలా మంచిది. అలా అనేసేసి ఇది ఎక్కడ అంటే ఫ్రెండ్స్ కోహినూరు హోటల్ కూడా ఉంది, దానికి రమ్య హాస్పిటల్ కూడా ఉంది. ఎక్కడంటే ఫ్రెండ్స్ ఇది కొత్తపేట డీమార్క్కి వెళ్ళే ఎదురు లైన్లో ఫ్రెండ్స్ వచ్చేసి అక్కడ తోపుడు బండి మీద ఈ విధముగా గుంట పునుగులు అనేది తయారు చేస్తున్నారు. అరిటాకు పైన కారపొడి, టమాటా, పచ్చిమిరకాయ, కొత్తిమీర వేసి 20 రూపాయలకి 7 ప్లేట్ వచ్చేసి 20 రూపాయలకి 7. 10 రూపాయలకి కావాలి అంటే 3 ఇస్తారు. అలా అని మనం వాటర్ బాటిల్ కూడా ఉంది, కూలింగ్ వాటర్ బాటిల్ వచ్చి 10 రూపాయలు. ఇలా ప్యాకింగ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళి పిల్లలు పెద్దవాళ్ళు కూడా తినవచ్చు. అదేవిధంగా కారపొడి అంటే చాలా చాలా బాగుంటుంది. కారపొడిలో రకాలు ఉంటాయి. ఇది జీలకర్ర, ధనియాలు, చింతపండు, ఎల్లిపాయలు వేసి తయారు చేసిన కారపొడి. ఆ కారపొడిలో నెయ్యి వేసుకొని తింటే చాలా మజాగా ఉంటుంది. అలా అని మనకి ఇదే విధముగా చూడండి ఫ్రెండ్స్, చాలా మంచిగా తయారు చేసి ఇలా ప్యాకింగ్ అనేది కవర్లో పెట్టి కూడా ఇంటికి ఇస్తారు. ఇంక ఇదే విధంగా ఎలా తయారు చేయాలి అంటే ఇక్కడ లైటింగ్, ఫోన్పే అవకాశం కూడా ఉంది. లైటింగ్ల కాంతులతో సాయంకాలం 6 నుంచి 10 గంటల వరకు ఇదే విధముగా అమ్ముతారు. చూడండి ఫ్రెండ్స్, చాలా 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 రుచిగా ఉంటాయి. ఎందుకనంటే ఫ్రెండ్స్ మేము తిని చూసాం, బాగున్నాయి. అలానే అడ్రస్ వచ్చేసి ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంది. ఏంది ఎక్కడ అనంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎదురుగా చాలా చాలా ఈ గుంట పైన 500 రూపాయలు ఫ్రెండ్స్. అది తీసుకొని కొంచెము ఆయిల్ రాసేసి ఆమె దగ్గర ఒక స్టిక్ లాంటిది ఉంది. ఏంటిదంటే అది తీయటానికి వీలుగా ఉంటుంది, గుంట పునుగులు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. బియ్యపు పిండి, మజ్జిగ, కొత్తిమీర, ఉప్పు, సోడా ఉప్పు వేసుకొని తయారు చేస్తారు. లేదు అంటే కనుక ఫ్రెండ్స్ దోశ పిండిలో జీలకర్ర, కొత్తిమీర, సాల్టు, సోడా ఉప్పు కొద్దిగా వేసి ఇదే విధంగా తయారు చేస్తారు. కొత్తిమీర తురుము వేస్తారు, పసుపు వేస్తారు, కలర్ కోసము పసుపు వేస్తారు. పసుపు వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత అయిన తర్వాత డిష్లో పెట్టేసేసి వేడి తగ్గకుండా ఉండటానికి మూత పెట్టేసేసి మరలా కలుపుకుంటారు. 2-3 సార్లు గెరిటితే చిప్పగింటితో కలుపుకొని తీసుకొని మరలా చూడండి ఇదే విధముగా కనీసం 6 గంటల సేపు అయినా పొలవాలి. ఇంకా కొన్ని నెంబర్స్ మైదా పిండి, బొంబాయి రవ్వ, క్యారెట్, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పసుపు లైట్గా. ఎన్ని గంటలు నానబెట్టాలి? 3 గంటలు నాని. కారపొడి టమాటా చట్నీతో 20 రూపాయలకి 7 చెప్పరా? కారపొడి, టమాటా చట్నీ మొత్తం కలిపి 20 రూపాయల ప్లేట్. వేడిగా మంచిగా తయారు చేసి ఇస్తున్నాం. నీళ్ళు బాటిల్ 10 రూపాయలు, కూలింగ్ వాటర్ బాటిల్ 10 రూపాయలు. చట్నీ తీసావా? తీసానుగా. ఒక 3 నిమిషాలు ఉన్నాక తీసి తిరగదిప్పాలి. ఇంకా రకరకాలుగా ఈ విధంగా తయారు చేసినాక డిష్లో వేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ పైన అరిటాకు వేసుకొని 20 రూపాయలకి 7 ఇస్తారు. మనకి ఇంకా పార్సిల్ కూడా చేసుకోవచ్చు, ఇంటికి కూడా ఇస్తారు. ఇంకా సాయంకాలము 6 గంటల కానించి ముందుగానే ఉంటుంది తోపుడు బండి అనేది. 6 గంటల కానించి 10 గంటల వరకు ఉంటుంది. అదే విధముగా వచ్చేసి ఇక్కడే వాటర్ కూడా ఉన్నాయి, వాటర్ కూడా ఫ్రీగానే ఇస్తారు. మనకి కూలింగ్ వాటర్ కొనుక్కోవాలంటే 10 రూపాయలు. ఈ చూడండి పెద్ద సైజుగానే ఉన్నాయి.
అంతకుముందు నేను ఒక వీడియోలో చూపించాను, అది వేరే ఏరియాలో. ఇది మాత్రం ఇక్కడ ముందు వచ్చేసి లలిత హాస్పిటల్ వచ్చేసిద్ది ఆ లైను. ఇక్కడ వచ్చేసి నా సెంటర్ గుంట్రగౌండ్ అంటారు కదా ఫ్రెండ్స్, ఆ గుంట్రగౌండ్ లైను ఎదురు లైను. కోహినూరుది కూడా హోటల్ ఉంది ఇక్కడ, బిర్యానీకి ఫేమస్. ఇక్కడ కారపొడి గుంట పునుగులతో స్పెషల్గా అమ్ముతున్నారు. పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర వేసి కూడా చట్నీ జారుగా చేసి ఇస్తున్నారు. ప్లేట్ వచ్చేసి గుంట పునుగులు అంటారు, గుంట పునుగనాలు కూడా అంటారు. ఇంకా రకరకాల పిండులతో ఈ విధంగా తయారు చేస్తారు. తను తయారు చేసింది రైస్ పిండితో తయారు చేశారు. చాలా పసుపు, రైస్ పిండి, ఉప్పు, సోడా ఉప్పు కొద్దిగా వేసుకొని తయారు చేశారు. కనీసం 6 గంటల సేపు అయినా నానబెట్టుకొని తయారు చేసుకుంటే సూపర్ అయిన గుంట పునుగనాలకు ఫేమస్ ఈ లైన్ మాత్రం. ఇంకా అందరు చుట్టుపక్కల అందరూ వచ్చేసి ఈ విధంగా సాయంకాలం సమయాన చిన్న గుంట పునుగులు ఈ విధంగా తీసుకొని తింటూ ఉంటే, ఆవిరి మీద ఉడికించిన గుంట పునుగులు అరిటాకు పైన వేసుకొని తింటూ ఉంటే ఎంతో రుచికరమైన గుంట పునుగునాలు. వేడి తగ్గకుండా అరిటాకు వేసి ఆ పైన గుంట పునుగులు వేసి డిష్లో ఉంచేసి వేడిగా ఇస్తున్నారు. ఈ లైన్లో ఇక్కడే ఇదే విధంగా ముందుకు 2 అడుగులు వేస్తే కోహినూర్ హోటల్ ఉంది. ఇవి బిర్యానీకి ఫేమస్ సంతో. ఇక్కడ ఇదే విధంగా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి, చూడొచ్చు. ఇంకా 2 అడుగులు ముందుకు వేసేస్తే చూడండి ఈ విధంగా ఉంది. మెడికల్ షాప్ ఉంది, పెద్దది మెడికల్ షాప్ ఉంది. ఇంకా వచ్చేసి గుంట్రగౌండ్లో ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. టికెట్ వచ్చేసి 100 రూపాయలు. చాలా అందంగా అన్నీ రకరకాలుగా ఉన్నాయి. సమ్మర్ టైంలో ఎగ్జిబిషన్ ఫేమస్ గుంటగ్రౌండ్. ఎదురుగానే ఈ గుంట పునుగులకు అమ్మిన ఎదురుగానే పార్కింగ్ ఈ విధంగా చేశారు. లోపలికి వెళ్తే సూపర్గా ఉంది. సూపర్ డూపర్ అయిన ఎగ్జిబిషన్. సరేనని చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం దానికి పక్కన ఎగ్జిబిషన్ పక్కనేను ఇక్కడ టికెట్లు ఇచ్చే కౌంటర్ దగ్గర టికెట్ వచ్చేసి 10 రూపాయలు. పాసుల మీద కూడా వెళ్ళొచ్చు. పాసులు తెచ్చేసుకొని టికెట్ల మీద పాసులు అని ఇస్తారు. అవి కొనుక్కొని మనం లోపలికి వెళ్ళి ఎగ్జిబిషన్, జెయింట్ బిల్డింగు రకరకాలుగా కొన్నింటికి వాటికి పాసులు అనేవి ఇస్తారు. దానికి ఎదురుగానే ఇక్కడ బజ్జీలు, పునుగులు, వామ్ చక్రాలు, చెకోడీలు, వామ్తో చేసినవి, పకోడీ, కరివేపాకు పకోడీ, బూందీ, పల్లీలు పకోడీ అమ్ముతున్నారు. ఇక్కడ దానికి ముందే ఫ్రెండ్స్ చూడండి, ఉచితంగా ఎయిర్టెల్లోకి మార్చుకుంటే ఇది వైర్లు ఇస్తారంట ఉచితంగా. ఎయిర్టెల్లోకి సిమ్ అనేది మార్చుకోవాలంట ఫ్రెండ్స్. దాన్ని మార్చుకుంటే ఏంటంటే ఉచితంగానే ఇస్తాము ఇది వైర్లు అని అన్నారు, పాటలు వినుకోవడానికి. మనం ఇంకా మంచిదే కదా ఫ్రెండ్స్ ఎయిర్టెల్లోకి మార్చుకోవటం సిమ్ అనేది, మొబైల్ సిమ్. ఇంకా అదే ఎగ్జిబిషన్ పక్కనే పుల్కాలు 100 రూపాయలు, 4 పుల్కాలు చికెన్ కర్రీతో ఇస్తున్నారు. కొనుక్కోవాలి మనం. వేడిగా సాయంకాలం సమయాన తీసాను ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది. చాలా బాగుంది. గుంటూరు డి మార్కెట్ గుంటూరు దగ్గర. బాయ్ ఫ్రెండ్స్.